కేవలం బియ్యం పిండితో ఇలా క్రిస్పీగా గుల్లగుల్లగా ఉండే చెక్కల్ని ఒక్కళ్ళే ఎన్ని కేజీలైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక పచ్చిమిర్చి, అల్లం, అలాగే 3 వెల్లుల్లి రెమ్మల్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద బౌల్లోకి 1 కేజీ బియ్యం పిండి, ఇది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 పావు స్పూన్ జీలకర్ర పొడి, 1 పావు స్పూన్ వాము పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇవే కొలతల్ని డబల్ చేసుకుని ఎన్ని కేజీలైనా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ గా కలిపేసుకుని అన్ని కూడా ఒకే సైజ్ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత పూరి ప్రెస్ మీద ఈ విధంగా పాలిథిన్ కవర్ కి ఆయిల్ అప్లై చేసుకుని చెక్కల్ని వీలైనంత పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. చెక్కలు ఎంత పల్చగా ప్రిపేర్ చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి. అందుకే నేను పచ్చనగపప్పును కూడా అవాయిడ్ చేశాను. మీరు కావాలి అంటే పచ్చనగపప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు. బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసి బబుల్స్ రావడం ఆగిపోయి ఇలా క్రిస్పీగా అయ్యేట్టు ఫ్రై చేసుకున్న